సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవం గల దేవునికే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో ప్రకటన గ్రంథ ధ్యానాలకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రెవల్యూషన్ ఆఫ్ హోప్, ప్రకటన గ్రంథమందు నిరీక్షణ అనే ఈ శీర్షిక ద్వారా ఇప్పటి వరకు మనము 11 వర్తమానాలు నేర్చుకుని ఉన్నాం. 12వ వర్తమానంగా సార్దీస్ అనే సంఘం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో ఈ యొక్క సంఘము 5వ సంఘమై ఉన్నది. ఈ యొక్క సార్దీస్ అనే సంఘము తూయతైరా అనే పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ యొక్క సంఘ కాలము క్రీస్తు శకము 1798 సంవత్సరం నుండి 1833 సంవత్సరం మధ్య ఉన్నటువంటి సంఘ చరిత్రలో ఉన్నటువంటి కాలానికి సూచన ఉన్నది. దీని గురించి మరిన్ని వివరాలు నేర్చుకునే ముందుగా ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఈ యొక్క వాక్యాంశమును మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి సర్వాధికారి, మీ ప్రియ బిడ్డలముగా మేము ప్రకటన గ్రంథ ధ్యానాలు కొనసాగించు భాగ్యము, నేర్చుకుని భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరే మాకు బోధించి ఈ ప్రకటన గ్రంథ మర్మాలను వివరిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. మీరే మమ్మల్ని అందరినీ కూడా మీ రాజ్యం కొరకు ఆయుత్తపరుస్తూ మేము కూడా మీ కొరకు నమ్మకపాత్రులుగా మీ యొక్క సత్యాన్ని అనేక మందికి ప్రకటించేవారుగా వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మమ్మల్ని అందరినీ వాడుకోమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరు వస్తున్న ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున పేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, సార్దీస్ అనే ఈ యొక్క నగరము తూయతైరకు 50 కిలోమీటర్ల దూరంలో ఉందని మనం తెలుసుకుని ఉన్నాం. ఈ యొక్క సార్దీస్ అనే ఈ పట్టణము ఒక కొండపేటు మీద, ఒక కొండ శిఖరం మీద ఇది కట్టబడింది. ఇది మైదానంకు 300 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కొండపేటు మీద కట్టబడినటువంటి పట్టణం. ఈ నగరానికి ఒకే ఒక మార్గం ఉండేది, అది కూడా చాలా ఇరుకైన మార్గం. ఈ యొక్క పట్టణము కొండ మీద కట్టబడడం చేత ఇది ఒక న్యాచురల్ డిఫెన్స్గా ఉన్నటువంటి పట్టణం. కాబట్టి శత్రువులు ఎవరు కూడా ఈ యొక్క పట్టణంలోనికి ప్రవేశించడానికి ఆస్కారం లేకపోయేది. అంటే ఒకవేళ శత్రువులు వచ్చినప్పటికి కూడా ఒకే మార్గం ఉండడం చేత ఆ మార్గం గుండా వస్తున్న వారి మీదకి వేడి నీళ్లు వేసేసేవాళ్ళు పైనుండి, లేదా బాణాలతో వారిని కట్టడి చేసేవాళ్ళు, లేదా బండరాళ్ళు పైనుండి దొర్లించేవారు. అందుచేత ఎవరు కూడా ఈ యొక్క కొండపేటు మీదకి ఎక్కి వీరిని జయించలేకపోయేవారు. అయితే ప్రాచీన కాలంలో గొప్ప భాగ్యవంతుడైనటువంటి లూదియా రాజు క్రీసస్ అనే ఈ రాజు ఈ యొక్క పట్టణాన్ని తన రాజధాని నగరంగా చేసుకుని ఈ లూదియా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈ సార్దీస్ను మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా ఇక్కడే బంగారు నాణెములు తయారు చేస్తున్నారు. కాయిన్స్ వర్ ఫస్ట్ మింటెడ్ ఇన్ సార్దీస్. ఈ యొక్క నాణెములను, బంగారు నాణెములను ఈ యొక్క చలామణిలోకి తీసుకొచ్చినటువంటి వారు, ముద్రించిన వారు వీరే అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ యొక్క నగరము గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నగరము, గొప్ప భోగ భాగ్యాలతో తులతూగినటువంటి నగరం ఇది. ఏ సైన్యం కూడా చొరబడలేనటువంటి రీతిలో ఈ యొక్క పట్టణము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ క్రీస్తు పూర్వము 547 సంవత్సరంలో కోరెసు రాజు తన సైన్యంతో ఈ యొక్క పట్టణం మీదకి దండెత్తి దాన్ని జయించినాడు. ఎలా? ఎవరూ వెళ్ళలేనటువంటి మార్గం కదా. ఎలా జరిగిందంటే ఈ పట్టణస్థులందరూ కూడా రాత్రి వేళల్లో హాయిగా నిద్రపోయారు. నిశ్చింతగా, బిందాస్గా, హాయిగా గాఢ నిద్రలో వారు ఉన్న సమయంలో ఒక శత్రు సైనికుడు, ఈ యొక్క కోరెసు రాజు యొక్క సైనికుడు ఈ యొక్క పట్టణ గోడను, ప్రాకారం ఎక్కి లోపలికి వెళ్ళి ఆ యొక్క గోడ లోపల ద్వారా అలా వెళ్ళి పట్టణ ప్రాకారంలో పైకెక్కి వెళ్ళి పట్టణంలో ఉన్నటువంటి పెద్ద తలుపులను, ఆ గడిలను ఆయన తెరిచి ఈ యొక్క సైన్యం అంతా కూడా లోపలికి వెళ్ళడానికి మార్గం సరళమైంది.
కోరెషు రాజు గురించి దేవుడు అద్భుతమైన ప్రవచనం చెప్పించారు యెషయా ప్రవక్త ద్వారా. అతని ఎదుట ఎత్తడి గడియలను విరగొట్టేదనని, బబులోను దేశాన్ని జయించడానికి దేవుడు బబులోను తలుపులను దేవుడు ఈ కోరెషు రాజుకు తెరిచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా ఈ యొక్క అది దానియేలు గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నాము. అదే రీతిగా ఈ యొక్క లూదియా పట్టణాన్ని కూడా కోరెషు రాజు అద్భుత రీతిలో జయించున్నాడు. అతని ఎదుట ద్వారములు తెరవబడ్డాయి. అతను వెళ్ళి ఈ యొక్క పట్టణాన్ని పట్టుకుని దాన్ని జయించున్నాడు. ఈ యొక్క పట్టణంతో దేవుడు మాట్లాడుతూ, ఈ పట్టణంలో ఉన్నటువంటి సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఈ రీతిగా సెలవిస్తున్నారు. ప్రకటన గ్రంథము 3:2 రెవల్యూషన్ చాప్టర్ 3:2, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. దేవుడు ఏం సెలవిస్తున్నారంటే, ఈ సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూతకు రాస్తూ దేవుడు ఇస్తున్నటువంటి వర్తమానం ఏమిటంటే, ప్రకటన గ్రంథము 3:1 రెవల్యూషన్ చాప్టర్ 3:1, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడువై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచమని దేవుడు సెలవిస్తున్నారు. ఈ సంఘానికి దేవుడు ఏ రీతిగా ఐడెంటిఫై చేసుకుంటున్నారంటే, ఆయన 7 నక్షత్రములను చేత కలిగిన వానిగా, ఆయన చేత పట్టుకున్న వానిగా, 7 ఆత్మలను కలిగి ఉన్నవానిగా యేసుక్రీస్తు ప్రభువు ఈ సంఘానికి పరిచయం చేసుకున్న విధానాన్ని మనం చూస్తున్నట్లయితే, ఆయన సార్దీసు సంఘ నక్షత్రమును అంటే సంఘ సేవకులను, సంఘ విశ్వాసులను, ఆ సంఘమును ఆయన కాపాడుచున్నట్లుగా, సంఘ వార్తాహరులను, సేవకులను దేవుడు కాపాడుతున్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. అదే రీతిగా ఈ సార్దీస్ కాలంలో కలిగినటువంటి మహా గొప్ప శ్రమ కాలంలో దేవుడు ఆయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారా ఈ యొక్క శ్రమలను జయించడానికి శక్తిని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా సార్దీస్ సంఘమును మనం చూసినట్లయితే, ఈ సంఘము విశ్వాసంలో చక్కగా నడుచుకొని ఉన్నారు. ఇది రిఫర్మేషన్ తర్వాత వచ్చినటువంటి సంఘానికి సూచనప్రాయంగా ఉన్నది. అంటే ఇది ఎలా ఉన్నదంటే, రిఫర్మేషన్ ద్వారా ఏమవ్వాలి, పునరుజ్జీవింపబడాలి. దానికి బదులు ఈ సంఘము ఏమైపోయింది, ఆత్మీయ స్థితిలో నానాటికి దిగజారిపోయింది. కారణం ఏంటంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అని దేవుడు సెలవిస్తున్నారు ఈ సంఘంతో. కారణం ఏంటంటే, ఈ యొక్క సంఘము క్రీస్తు శకము 1517 నుండి 1755 వరకు గల ఆ యొక్క గొప్ప ఉద్యమం దిద్దుబాటు కాలంలో గొప్ప ఆత్మీయత దిద్దుబాటు వచ్చినప్పటికీ ఈ సంఘము ఆ దిద్దుబాటు వలన వచ్చినటువంటి ఆ యొక్క ఉజ్జీవాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కారణం ఏంటంటే, రోమన్ కథోలిక్ సంఘము ఈ సమయంలో వారు ఏ రీతిగా అయితే ఈ యొక్క మత సంస్కర్తలు, దిద్దుబాటుకారులు ఏ రీతిగా అయితే వారు బోధించి, సత్యాలను బోధించి ప్రజలకు ఈ పోపుల సంఘము చిన్న కొమ్ము అని, అదే రీతిగా ఇది దేవునికి విరోధంగా, దేవుని ఆజ్ఞలను పడద్రోచినటువంటి, దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తున్నటువంటి సంఘం అని నిర్ధారించి ఉన్నారు. దానిని మార్పు చేయాలని, దాని విషయంలో ప్రజలను కట్టడి చేయాలని, ఆ బోధ విషయంలో కట్టడి చేయాలని ఇద్దరిని వీరు తర్ఫీదు చేయించడానికి కౌన్సిల్ ఆఫ్ ట్రెంట్లో ఒక ఆదేశాన్ని జారీ చేస్తున్నారు. ఆ ఆదేశం ద్వారా ఫ్రాన్సిస్కో రిబెరా అండ్ లూయిస్ డి అల్కాజర్ వీరిద్దరిని కూడా వీరు ఏమని ఆదేశించారంటే, పోపు చిన్న కొమ్ము కాదు అని మీరు నిర్ధారణ చేయాలి. దీనికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ మీరు తీసుకురావాలని చెప్పినప్పుడు దాని విషయంలో వీరు స్టడీ చేసి వీరు 2 బోధలతో వీరు వచ్చిన, దీన్నే స్కూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటున్నాం. మత సంస్కృతవాదులందరూ కూడా, దిద్దుబాటుకారులందరూ కూడా, మార్టిన్ లూథర్ కానీ,
జాన్ విక్లిఫ్ కానీ, జాన్ కాల్విన్ కానీ, ఇటువంటి మత సంస్కర్తలందరూ కూడా హిస్టోరిసిస్ట్ వ్యూ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, అదే రీతిగా దాన్ని ఏమంటున్నామంటే చారిత్రాత్మక వాదం అంటున్నాం. అంటే దేవుడు ఆయన యొక్క ప్రవచనాలను సంఘ చరిత్రలో నెరవేర్చున్నారు, సంఘ కాలంలో ఆయా కాలంలో భవిష్యత్తులో కూడా నెరవేర్చబోతున్నారు. అంటే త్రూఅవుట్ ద హిస్టరీ దేవుడు ఈ యొక్క ప్రవచనాలు నెరవేర్చుతూ ఉన్నట్లుగా మనము చూసినటువంటి బోధ అది. దానికి భిన్నంగా వీరు తీసుకొచ్చినటువంటి బోధ ఏంటంటే ప్రెటరిస్ట్ వ్యూ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఈ ప్రెటరిజం అంటే ఏమిటంటే ఈ లూయిస్ డి అల్కాజర్ అనే ఆయన ఈ ప్రెటరిస్ట్ వ్యూ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చాడు. ఈ ప్రెటరిజం అంటున్నారు దీన్ని. అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు అన్నీ కూడా మొదటి శతాబ్దంతో అయిపోయాయని, దాని గురించి మనం పట్టించుకోక్కర్లేదని బోధ. తద్వారా ఈ పోపుల రాజ్యానికి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చేయడం కోసం వారు ప్రయత్నించారు. ఆ బోధ తీసుకొచ్చి తర్వాత ఇంకొక బోధ ఫ్రాన్సిస్కో రిబెరా తీసుకొచ్చినటువంటి ఆయన చేసిన స్టడీ ఏంటంటే ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా ఆఖరి కాలంలో, అంత్యకాలంలో, ఆఖరి 7 సంవత్సరాల్లో ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలను కూడా అప్పుడు నెరవేరుతాయి, దాని గురించి మనం ఇప్పుడు వరి అవ్వాల్సిన పని లేదు అని ఆ బోధ తీసుకొచ్చినాడు. అంటే దీన్ని బట్టి వారు ఏం చేశారంటే పోపుల మత వ్యవస్థకు, ఆ మత రాజకీయ వ్యవస్థకు ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా ఈ యొక్క మత వ్యవస్థను ఫాలో అవ్వడానికి ప్రజలకు ఈ యొక్క ధోరణిలో వారు బోధలు అందించడం ద్వారా రిఫార్మేషన్ వలన వచ్చినటువంటి ఉజ్జీవాన్ని నీరుగార్చేశారు. దీన్నే కౌంటర్ రిఫార్మేషన్ అంటున్నాం. ఈ కాలంలో ఈ కౌంటర్ రిఫార్మేషన్ ద్వారా సంఘం ఏమైపోయిందంటే సంఘం ఉనికిలో ఉన్నదన్న పేరుంది కానీ సంఘం ఆత్మీయంగా క్షీణించిపోయింది, చనిపోయింది. అటువంటి పరిస్థితిలో ఉన్నది. దేవుడు ఈ సంఘం ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే దేవుడు అంటున్నారు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై, అంటే మెలకుగా ఉండి, బీ వాచ్ఫుల్, నువ్వు మెలకుగా ఉండి మిగిలిన వారిని బలపరచమన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులతో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని అన్నారు. మాథ్యూ చాప్టర్ 26:41, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే మాథ్యూ చాప్టర్ 26:41లో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మనము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవాలంటే మెలకుగా ఉండి ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అబ్రహాము ప్రతి ఉదయకాల సమయంలో లేచి ప్రార్థన చేసేవాడు. అదే రీతిగా యోబు ప్రతి ఉదయం కూడా బలిపీఠం కట్టి తన కుటుంబం వారందరి గురించి ప్రార్థన చేసేవాడు. ప్రియ సహోదరుడు సహోదరి, తెల్లవారుజాము ప్రార్థనలో నువ్వు గడుపుతున్నావా? తెల్లవారుజామున ప్రార్థన అంటే మీరు రాత్రంతా నిద్రపోవద్దని కాదు, కానీ నిద్ర పోవాల్సినటువంటి సమయంలో నిద్రపోయి వేకువజాముని లేచి ప్రార్థనలో గడపడము, ప్రార్థనలో దేవునితో సమయాన్ని గడపడము ఒక ఆశీర్వాదకరమైన విషయం. ఆ రీతిగా ఉండడం ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. ఆధ్యాత్మికంగా నీవు మేల్కొని జీవించాలని దేవుడు కోరుతున్నారు. అయితే ఈ సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఈ సంఘంలో ప్రకటన గ్రంథము 2:9 రెవల్యూషన్ చాప్టర్ 2:9 తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి చేత నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. దేవుడు ఏమంటున్నారంటే చాలామంది యూదులు ఈ యొక్క సంఘంలో, సమాజంలో, ఈ ప్రాంతంలో ఉన్నారు. వారు యూదులు కాకే యూదులమని చెప్పుచున్నారు. అంటే ఏమిటి? బాహ్యముగా యూదుడైన వాడు యూదుడు కాడు అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న రీతిగా ఈ యొక్క యూదులు కొందరు సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, కానీ వారు సాతాను సమాజపు వారు ఉంటున్నారు. చాలామంది ఈనాడు క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు, మేము క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ వారు క్రీస్తును ఎరగని వారుగా ఉంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఎప్పుడైతే ఆయన రెండోసారి వచ్చినప్పుడు అనేకులు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా మేము నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టలేదా, మేము నీ పేరట అద్భుతాలు చేయలేదంటే, మీరెవరో నాకు తెలియదు,
అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని చెప్పనై ఉన్నారు. ప్రభువా ప్రభువాని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. ప్రియ సహోదరుడు సహోదరి, మనము ప్రభు యొక్క వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. కానీ చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటున్నారు, కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఎరిగిన వారుగా, క్రీస్తులో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటూ ఉన్నారు. అందుచేత దేవుడు అంటున్నారు మీ యొక్క క్రియల విషయమై మీరు మారు మనసు పొందమని దేవుడు పిలుపునిస్తున్నారు. చాలామంది ఈ యొక్క సంఘంలో యూదులు ఈ యొక్క ప్రాంతంలో క్రైస్తవులను హింసించున్నారు. అయితే దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నారంటే విశ్వాసులకు 1 పేతురు 5:4 1 Peter chapter 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. అవును, మన ప్రధాన యాజకుడైన, మన ప్రధాన కాపరి అయిన మన ప్రభు అతి త్వరలో రాని ఉన్నారు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నట్లయితే, మనం దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే, ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆ యొక్క మహిమ కిరీటాన్ని ధరింపచేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ సహోదరుడు సహోదరి, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? నీవు జీవించున్నావని పేరు ఉన్నది, కానీ మృతుడుగా ఉన్నావా? సంఘానికి వెళ్తున్నావు, కానీ ఏదో నామకార్థ భక్తి కలిగి ఉన్నావా? అటువంటిది దేవుడు ఏమాత్రం కూడా అభినందించినటువంటి విషయం. మనము జీవించువారుగా కనిపిస్తున్నాం, కానీ మృతతుల్యముగా, మృతులుగా, ఏదో క్రైస్తవ విశ్వాసులుగా మనము పేరు అందరూ కూడా చెప్పుకుంటున్నారు, కానీ మన యొక్క ఆత్మీయస్థితి ఎలా ఉన్నది? పైకేమో భక్తి గలవారుగా కనపడుతున్నాము, లోపల మనము భక్తిలో ఉన్నటువంటి శక్తిని, క్రీస్తు శక్తిని ఆశ్రయించిన వారు ఉంటున్నామేమో ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. దేవుడు అంటున్నారు మెలకుగా ఉండమని దేవుడు చెబుతూ, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. రెవల్యూషన్ చాప్టర్ 3:2 బీ వాచ్ఫుల్ అండ్ strengthen the things which remain that are ready to die, for I have not found your works perfect before God. దేవుడు అంటున్నారు నీ క్రియలు నా ఎదుట సంపూర్ణంగా లేవని చెప్తున్నారు. సార్దీసు సంఘ క్రైస్తవులు క్రీస్తుతో తమకు కలిగినటువంటి నూతన జన్మ అనుభవాన్ని మర్చిపోయి ఉన్నారు. వారు సంపూర్ణంగా దేవుడు ఉండమని కోరుతుంటే, వారు సంపూర్ణులుగా లేకుండా వారి క్రియలు దేవునికి విరోధంగా, కొన్ని విషయాలు లోకపరంగా ఉంటున్నాయి, కొన్ని విషయాలు దేవుని సంఘంలో ఉంటాయి. సంఘమును లోకమును మిళితం చేసుకుని, అదే రోమన్ కథోలిక్ సంఘ బోధ. సంఘము లోకము కలగలిపినటువంటి రీతిలో వారు మత రాజకీయ వ్యవస్థగా వారు ఉన్నారు. వారు ఆ కాలంలో తప్పుడు బోధనలు తీసుకొచ్చున్నారు. ఆ తప్పుడు బోధనలతోనే క్రైస్తవ సంఘాన్ని తప్పుద్రోవ పట్టించున్నారు. రిఫర్మేషన్ తర్వాత కూడా సంఘము ఉజ్జీవింపబడిన తర్వాత మరలా నీరు గారిపోయింది, అణగారిపోయింది, ఆధ్యాత్మిక స్థితిలో దిగజారిపోయినారు. వారిని చూసి దేవుడు ఏమంటున్నారంటే, మీరు మీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా లేవంటున్నారు. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, కొలస్సియన్స్ చాప్టర్ 2:10 ఆయన యందు సంపూర్ణులై ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తునందు వారు సంపూర్ణులుగా ఉండాలి, ఆయనలో పరిపూర్ణులుగా ఉండాలి. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక, పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా జీవించమని ప్రభు సెలవిచ్చిన రీతిగా మనము ఆయన వల్లే మనం జీవించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో, మాథ్యూ చాప్టర్ 24:42 కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. అంటే ప్రభు ఏం సెలవిస్తున్నారంటే, ఏ గడియను నేను వస్తానో మీకు తెలియదు కనుక మీరు సిద్ధంగా ఉండండి. మీరు మత్తు వలన కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఏ యొక్క వ్యాపారం వలన కానీ మీరు నా యొద్ద నుండి తొలగిపోవద్దు, ఆత్మీయ స్థితిలో దిగజారిపోవద్దని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. లూకా సువార్త 21వ అధ్యాయము 34-36 వరకు, లూక్ చాప్టర్ 21:34-36 మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి
జరగబోవు వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండడి. దేవుడు ఇదే మనల్ని కోరుతున్నారు. ప్రభువు మనం ఊహించిన గడియలో ఆయన రానై ఉన్నారు కనుక ఆయన రాకడ అతి త్వరలో రానై ఉన్నది. ప్రియ సహోదర సహోదరి, మన యొక్క ఆత్మీయ స్థితి ఇహలోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలను బట్టి మనము వాటిని ఆశించి ఈలోక సంబంధమైనటువంటి విషయాల్లో మనము వాటిలోనికి వెళ్ళిపోతూ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో, క్రీస్తుని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఇహలోక సంబంధమైనటువంటి ఎంటర్టైన్మెంట్, ఇహలోక సంబంధమైనటువంటి ఆ యొక్క సినిమాలు, ఆ యొక్క గేమ్స్, ఇవి మనకు చాలా ఆసక్తిగా అనిపిస్తున్నాయి. కానీ యేసుక్రీస్తు కార్యాల పట్ల, యేసుక్రీస్తు పరిచర్య పట్ల ఆసక్తి ఉందా? ప్రియ యవనస్తుడా, ప్రియ యవన సహోదరి, మీరు దేవుని యొక్క సేవకునితో కలిసి దేవుని పనిలో పాల్గొవాలని దేవుడు కోరుతున్నారు. కానీ ఇహలోక సంబంధమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవుని యొక్క మార్గాన్ని నుండి వెళ్ళిపోతున్నారు, తప్పిపోతున్నారు. ప్రియ సహోదరుడ సహోదరి, తోటి విశ్వాసులారా, తోటి సేవకులారా, దేవుడు మనలను ఆత్మీయ స్థితిలో నిబ్బరంగా, స్థిరముగా, బలంగా ఉండమని దేవుడు కోరుతున్నారు. కానీ సాతానుడు మన యొక్క ఆత్మీయ స్థితిని దిగజార్చి మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేకుండా చేయాలని చూస్తున్నాడు. మన క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా ఉండాలి. దేవుడు అంటున్నారు, మీ యొక్క జీవితము నాకు సమర్పించుకున్నట్లయితే మీ యొక్క ఆత్మీయ స్థితిని నేను మెరుగుపరుస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘంతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నారు, జయించు వాని యొక్క పేరును జీవగ్రంథంలో రాయిస్తారని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ లోకాన్ని, పాపాన్ని జయించినట్లయితే ప్రభువు ఆయన మన పేరును జీవగ్రంథంలో రాయిస్తారు, పరలోకంలో ఉండే భాగ్యం ఇస్తారు. దేవదూతల ఎదుట, తండ్రి ఎదుట వారి పేరు ఒప్పుకుంటారని వాగ్దానం చేస్తున్నారు. ఆ ప్రేమగల ప్రభువు నిన్ను సంపూర్ణునిగా చేయాలని, ముడతైనను మచ్చైనను అట్టిది మరేదైనను లేనటువంటి నిష్కల్మషమైన పరిశుద్ధమైనటువంటి కన్యకగా, దేవుని సంఘముగా, సంపూర్ణురాలుగా, సంపూర్ణునిగా దేవుడు ఆయన ఎదుట పరిశుద్ధమైనటువంటి సంఘంగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నారు. ఆ రీతిగా ఉండాలన్నది నీ యొక్క ఇష్టమైనట్లయితే, నీ యొక్క నిర్ణయం అయినట్లయితే, ప్రియ సహోదర సహోదరి, నాతో కలిసి ప్రార్థన చేయవలసింది కోరుచున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ వాక్యం ద్వారా సార్దీస్ సంఘం నుండి మీరు మాకు బోధించిన ఆత్మీయ పాఠాలకే మీకు వందనాలు నాయనా. ఇంకా ప్రభువా, మేము మా జీవితాల్లో ఎక్కడ తప్పిపోతున్నామో మేము గుర్తెరిగి మా యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకొని మీకు నమ్మకంగా, మీకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామముపేట మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియ సహోదర సహోదరి, ఈ యొక్క కార్యక్రమంలో రెండవ భాగాన్ని, సార్దీస్ సంఘం గురించి మరిన్ని వివరాలు వచ్చే కార్యక్రమంలో నేర్చుకుందాము. ప్రభు కృప మీ అందరికి తోడుగా ఉండి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.